2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది. మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు. కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ విడిచిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష. అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతి మంచిది కాదు. మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు. ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా. నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళను? ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టుడైనా మన పని. కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని. 2 గంటల అవకాశం ఇచ్చినా నేను మీకు ప్రతిపక్షంగా 2 అవర్స్ అవకాశం ఇచ్చిన. మీరు కూర్చోండి, మీ మాట వింటాను. కూర్చోండి. మీకు రెస్పెక్ట్ చేస్తున్నా, మీకు గౌరవం ఇస్తున్నా, మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా. కూర్చోండి, మీకు రెస్పెక్ట్. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. మాట్లాడిస్తా. వెళ్ళి కూర్చోండి. జగదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు. ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచార లోపం అనలేదు, నాలెడ్జ్ లేదన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకొక తీరు, మాకొక తీరా? అంటే ఏంటిది ఇది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్క రోజన్నా గేట్లకి దాటి రానిచ్చిరా మమ్మల్ని? చప్పట్లు కొట్టున్నారు, రోడ్ల మీద ఆట ఆడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చెప్తారు. వీళ్ళ దురహంకారం చూసే ప్రజలు ఇళ్ళ కూర్చోబెట్టారు, అయినా బుద్ధి రాలే. డిస్కషన్ ఈజ్ ఓవర్. రిప్లై బై ది డిప్యూటీ సీఎం. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి
టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభ సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి చెప్పి అలసిపోయి గొంతు పోతుంది అధ్యక్ష. హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. The question is the Telangana Appropriation Bill 2024 taken into consideration. There who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put the clauses to vote. There is no amendment to clause 2 and 3. The schedule clause 1 enacting formula and long title, and they are before the house. The question is that who are the clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title. Please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title.